ఉపవాసము అంటే ఉప ప్లస్ వాసము అంటాం కదండి. అయితే వాసము అంటే నివసించుట, మనం దేవునిలో నివసించడం. నెక్స్ట్ ఉప అంటే క్రింద లేదా సమీపంగా అని కూడా అంటారండి. అయితే ఈ ఉప అనే మాట మనం చాలా సార్లు వింటా ఉంటాం. ఎక్కడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడండి, ముఖ్యమంత్రి కింద ఎవరుంటారు? ఉప ముఖ్యమంత్రి ఉంటాడు. ఒక రాష్ట్రపతి ఉంటే రాష్ట్రపతి కింద ఎవరుంటారు? ఉపరాష్ట్రపతి ఉంటాడు. అలా ఉపరాష్ట్రపతి అంటే కింద ఉన్నవాడు, రాష్ట్రపతికి కింద ఉన్నవాడిని మనం ఉపరాష్ట్రపతి అంటాం. సో మనం దేవుని ఎడలో ఉన్నామంటే మనం ఎలా ఉండాలి? మన దేవుడు రాష్ట్రపతి అయి ఉంటే మనం ఉపరాష్ట్రపతి వలె మనం ఉండాలి. అంటే దేవునికి కింద ఉండాలి, దేవునికి సమీపంగా మనం ఉండాలి. మనం ఉపవాసం ఉంటే సరిపోదు. ఎలా ఉండాలి? ఉపవాసము అంటే దేవునికి సమీపంగా, దగ్గరగా, దేవునికి క్రింద మనం జీవించి ఆయన దగ్గరగా మనం నివసించాలని. ఆ రీతిగా మనం ఉంటే మనం ఉన్న ఉపవాసానికి మనకి ఫలితం ఉంటది. అందుకే దేవుడు అంటాడు ఉపవాసం అంటే ఉప ప్లస్ వాసము, మనం దేవునిలో సమీపముగా దగ్గరగా నివసించడాన్ని ఉపవాసము అంటారు. అయితే దేవుడు చెప్తున్నాడు ఉపవాసం అనేది ఎలా ఉండాలి. నెక్స్ట్ రెండోది ఏంటంటే ఉపవాసం ఎలా ఉండాలి. మనం ఆరోగ్యరీత్యా ఆలోచించాలి. అందరూ బలంగా ఉండరు. అలా అని ఒక్కొక్కరు ఏమంటారంటే పోల్చుకుంటారండి. వాళ్ళు ఇన్ని రోజులు ఉపవాసం ఉంటారు, మనకి 21 రోజులు ప్రార్థనలు జరిగాయి, వాళ్ళు ఉపవాసం 21 రోజులు ఉన్నారు, నేను ఉండలేకపోయాను, నేను ఉండాలి అని మన ఆశ కరెక్టేనండి. కానీ మనం ఆరోగ్యరీత్యా మన ఆరోగ్య స్థితిగతి కూడా మనం అనుకూలపరుచుకుని మన అనుకూల రీత్యా మన సామర్థ్యాన్ని బట్టి మనం ఉండాలి. లేదు అంటే ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఏంటంటే ఉపవాసం ఉండాలని ఆశపడతారు, అది కరెక్టే. కానీ వాళ్ళు ఉదయాన్నే లేవగానే మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే ఉదయాన్నే లేచి వాళ్ళు టాబ్లెట్ వేసుకుని టిఫిన్ తినలేకపోతే వాళ్ళు ఉండలేరు. సో వాళ్ళు అలా తినకుండా ఉండలేనప్పుడు మనం అది ఉపవాసం ఉన్న వ్యర్థమేనండి. వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఉండాలి అని ఆ రోజు షుగర్ పేషెంట్ వేసుకోవాల్సిన టాబ్లెట్ వేసుకోకుండా వాళ్ళు చేయాల్సిన పనులు చేయకుండా ఉన్నారనుకో, ఉపవాసం మాట పక్కన పెడితే వాళ్ళు ఎక్కడ ఉంటారండి? హాస్పిటల్లో ఉంటారు. దేవుడిచ్చే ఆశీర్వాదం కన్నా ముందు వాళ్ళు వేసుకునే టాబ్లెట్లు వేసుకోకపోతే హాస్పిటల్లో ఉంటారు. అందుకే దేవుడు ఏమంటాడంటే మనల్ని మనం ఆయాసపరచుకోకుండా ఉపవాసం ఉండమంటున్నాడు. అంటే ముందు కడుపు కట్టుకోవడం కాదు, కానీ మనం దేవుడికి సమీపంగా ఉండి కన్నీరు కాచి ఉపవాస ప్రార్థన చేస్తే చాలండి. అలా అనారోగ్యంగా ఉన్న వాళ్ళు, షుగర్ పేషెంట్లు కానీ ఉపవాసం ఉండమని దేవుడు కోరట్లేదండి. ఎందుకంటే మన దేవుడు కఠినాత్ముడు కాదు. మన దేవుడు ఎలాంటి వాడండి? కనికరా పూర్ణుడు, శాంత పూర్ణుడు. అలాంటి దేవుడు మీరు ఉపవాసం ఉంటేనే నేను కార్యాలు చేస్తానని చెప్పాడా? మనకి చెప్పలేదండి. మీరు ఉపవాసం ఉండి నా ఎద్దకు వస్తేనే నేను మీకు ఆశీర్వాదాలు ఇస్తాను, లేదంటే మీకు దీవెనలు ఇస్తానని చెప్పారా? లేదండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నాడు. ఎలా? మన ఆరోగ్యరీత్యా మన పరిస్థితిని బట్టి. ఇప్పుడు ఉద్యోగస్తులు ఉన్నారండి, వాళ్ళు ఉద్యోగరీత్యా ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా అంటే ఉద్యోగరీత్యా వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు దేవుళ్ళో గడపలేరు. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఉదయం ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఉపవాసం ఉండొచ్చు. ఈవినింగ్ 6 o'clockకి ఇంటికి వచ్చారు అనుకోండి, 6 o'clock నుంచి మార్నింగ్ 6 o'clock వరకు ఉపవాసం ఉండొచ్చు. ఆ నైట్ అంతా దేవుళ్ళో గడపాలి. దేవుడి దగ్గర మనం టైం వెచ్చించలేనప్పుడు ఉపవాసం ఉంటే ఫలితం ఏంటి? ఇప్పుడు ఉపవాసం ఉన్నామంటే అది 1 hour అవని, 2 hours అవని, లేదా 1 గంట 2 గంటలు, లేదా నువ్వు 1 day 2 days ఉన్నా దేవుడి దగ్గర లేకుండా మన పనుల రీత్యా మన పనులు చూసుకున్నప్పుడు ఇక ఆ ఉపవాసానికి ఫలితం ఏముంటది? అసలు దానికి ఫలితం అంటూ ఉండదు. మనం ఉపవాసం ఉన్నాము అంటే దేవుని దగ్గరికి సమీపంగా ఆయన క్రింద జీవించినట్లయితే మనం ఉన్న ఉపవాసానికి ఫలితం అనేది ఉంటుంది. అలా ఉన్నప్పుడే మనం ఉపవాసం అనేది ఉండాలండి. లేదా మన పనులు మనం చూసుకున్నప్పుడు మనం ఉపవాసం ఉండాల్సిన పని లేదు. అయితే దేవుడు ఇంకొకటి కూడా కోరుకుంటున్నాడు. మన ఉపవాసం ఎలా ఉండాలంటే ఆయనకి ఇష్టమైన ఉపవాసం మనం కోరుకోవాలి, మనకి ఇష్టమైన ఉపవాసం కాదండి. అది ఎలా అంటే ఇప్పుడు కొత్త ఉపవాసాలు వచ్చాయి. ఎలా అంటే అటు సైడ్ కల్చర్ ఎలా ఉంటుందంటే చాక్లెట్ ఉపవాసాలని, లేదంటే షుగర్ ఫాస్ట్ అని. అంటే వాళ్ళు ఎలా అంటే ఈరోజు షుగర్ ఫాస్ట్ అంటే ఈరోజు షుగర్ తినరు, ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షుగర్ తినరండి.
ఇంకా ఈ రోజు షుగర్ ఫాస్ట్ కాబట్టి వాళ్ళు తాగే టీలో కానీ కాఫీలో కానీ తినే ఫుడ్లో ఏదైనా షుగర్ అవసరమైతే షుగర్ వేసుకోరు. నెక్స్ట్ చాక్లెట్ అనుకోండి, చాక్లెట్ తినకూడదు, ఇది ఈ రోజు చాక్లెట్ ఫాస్ట్ అంటే చాక్లెట్ తినకూడదు అని ఒక నియమం పెట్టుకుంటారు. దాన్ని వాళ్ళు ఫాస్ట్ కింద ఉపవాసం కింద నియమించుకుంటారు అనమాట. అవి దేవునికి ఇష్టమైన ఉపవాసాలు కాదు. ఆయన కోరుకునే ఉపవాసం వేరు. ఆయనకి ఇష్టమైన ఉపవాసంగా మనం ఉన్నప్పుడు ఆయన మనకి ఇచ్చే ఆశీర్వాదాలు కూడా బహు గొప్పగా ఉంటాయండి. అవి ఏంటో చెప్తాను చూడండి. ఆయన మనం ఒకటి దేవుడు చెప్పి మనం ఎలా అంటే మనకి ఇష్టం వచ్చినట్టు మనం ఉపవాసాలు ఉంటాం. మనకు నచ్చిన ఉపవాసాలు మనం ఉండి దేవుడి మీద నిందలేస్తూ ఉంటారండి చాలా మంది. నేను ఉన్నాను, ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నాను, 21 రోజులు ఉపవాసం ఉన్నాను, మన కుటుంబాశీర్వాద కూడికల్లో ఉపవాసాలు ఉన్నాను, కానీ దేవుడు నాకు ఎందుకు మేలు చేయడం లేదు అని మనం అడుగుతాం. కానీ అక్కడ దేవుడు చెప్తున్నాడు చూడండి, యెషయా 58 3, 4, 5 వచనాలు ఒకసారి చదువుకుందామండి. దేవుడు చెప్తా ఉన్నాడండి, మీరు ఉపవాసం ఉన్నప్పుడు మనం అడుగుతాం, ఉపవాసం ఉన్నాం ప్రభా ఎందుకు నాకు ఈ కార్యం జరగడం లేదు, ఎందుకు నేను ఎలా ఉంటున్నాను. కానీ దేవుడు చెప్పేది వేరు. మీకు నచ్చిన ఉపవాసం ఉంటే నేను కార్యం చేయను, నాకు ఇష్టమైన ఉపవాసం ఉంటే మీ ఎడల నేను కార్యం చేస్తానని చెప్తున్నాడండి. అది దేవుడు ఎలాంటి ఉపవాసం ఉండకూడదు, ఎలాంటి ఉపవాసం ఉండాలో కూడా దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. చూడండి 58:3, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారములు చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. ఇక్కడ అడుగుతారండి, ఏంటి మేము ఉపవాసం ఉన్నాము నీవెందుకు చూడవు, మేము మా ప్రాణాలని ఆయాసపరచుకుంటున్నాము నీవెందుకు లక్ష్య పెట్టవు అని వాళ్ళు అంటున్నారండి. అప్పుడు ప్రభు వారు చెప్తున్నారు చూడండి, మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారాలు చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుకుంటున్నారండి. మరి మనం ఉపవాసం ఉండి ఆయన దగ్గర లేకుండా, ఆయన ప్రార్థన చేయకుండా, ఆయన వాక్యం వినకుండా, ఏమీ చేయకుండా మన పనులు మనం చేసుకుంటే ఆయన ఎలా కార్యాలు చేస్తాడు? మరి అలాంటప్పుడు మనం నీవెందుకు మమ్మల్ని చూడట్లేదు అని అనడం మనం కరెక్టా? కాదే. దేవుడికి అందుకే చెప్తాను చూడండి. ఇంకొకటి, మీ పనివారి చేత కఠినమని పని చేస్తారని. మన దగ్గర ఉండే పని వాళ్ళ చేత మనం ఎలాంటి పనులు చేస్తామంట? కఠినమైన పని చేయిస్తామంటే. అలాంటి పనులు మనం చేయించకూడదు. అంటే మనం ఒక హెల్ప్ఫుల్ గా ఉండాలి. ఉపవాసం ఉన్నామంటే ఈ రోజు ఉపవాసం ఉన్నామండి. ఈ రోజు ఉపవాసం ఉన్నప్పుడు మనం చర్చికి వచ్చే దారిలో మనకి చాలా మంది కనిపిస్తారు, భిక్షగాళ్ళు అవనివ్వండి, చాలా మంది కనిపిస్తారు. మనం వాళ్ళకి సహాయం చేసేవారిగా ఉంటారు, కానీ వాళ్ళని విసుక్కునేవారిగా కానీ, వాళ్ళు ఏదైనా మనకి అవసరం ఉన్నప్పుడు వాళ్ళతో ఏదైనా పని చేయించుకునేవారిగా కానీ మనం ఉండకూడదండి. కఠినమైన పని ఒకరితో మనం కఠినమైన పని చేయించుకునే వారిగా ఉండకూడదు. మనం ఈ ఉపవాసం ఉన్నామంటే ఉపవాసం ఉన్నప్పుడే కాదు, ఎల్లప్పుడూ కూడా దేవునికి మాదిరిగా మనం ఉండాలంటే ఒకరికి సహాయం చేసేవారిగా ఉండాలండి. అలా ఉన్నప్పుడే మన ఉపవాసానికి వాల్యూ ఉంటుంది. చూడండి ఇంకా కిందకి వెళ్తే, మీరు కలహపడుచు వివాదము చేయించు అన్యాయంగా బుద్ధులాడుచు ఉపవాసముందురు, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకుని గోనె పట్ట కట్టుకుని బూడిద పరుచుకుని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? ఒకసారి దేవుడు చెప్తున్నాడు చూడండి, మనం ఎలా ఉన్నామంటే ఉపవాసం ఉన్నప్పుడు కలహపడొద్దు అంటున్నాడండి, వివాదము చేయొద్దు అంటున్నాడు, బుద్ధులు ఆడొద్దు అంటున్నాడండి, అన్యాయముగా బుద్ధులు ఆడుచు ఉపవాసం ఉంటున్నామంటే. మనం ఈ రోజు ఉపవాసం ఉంటున్నాము, రాత్రులు భర్తతో కానివ్వండి, చుట్టుపక్కలతో వాళ్ళతో కానివ్వండి, వాళ్ళతో గొడవ పడుతూనే ఉంటే ఉపవాసానికి ఫలితం ఏముంటుందండి? ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదో ఒక నీళ్ళే మన వైపు రావచ్చు, లేదంటే వాళ్ళ దుఃఖే మన వైపు రావచ్చు. అదిగో మీ దుఃఖం మా వైపు వచ్చిందని ఉపవాసం ఉండి వాళ్ళతో గొడవాడితే ఇంకా ప్రయోజనం ఏముంటది?
ఇంకా దానికి ఫలితం ఏముంటది? ఈ భర్త ఉండొచ్చు, ఈ రోజు మనం చర్చికి వెళ్ళాలి, మనం చర్చికి వెళ్ళాలని చెప్పి భర్త పనులు చేసుకోకుండా భర్త మీద విసుక్కుంటూ భర్త మీద కోప్పడుతూ చిరాకు పడుతూ మన సన్నిధికి వస్తే మాత్రం ప్రయోజనం ఏముంది? ఆయన పాస్టర్ గారు మనకి ఎన్నోసార్లు చెప్పారమ్మా, మీ భర్తల్ని మీ పిల్లల్ని మీరు చక్క పెట్టుకునే సన్నిధికి రండి అని చెప్తున్నారు. అలా మనం వచ్చేటప్పుడు మన భర్తని మన పిల్లల్ని మన ఇంటిని శుభ్రం చేసుకుని చక్క పెట్టుకునే రావాలి. ఇప్పుడు మన భర్త ఉన్నాడు, తన ఆఫీస్కి వెళ్ళాలో పనికి వెళ్ళాలో డ్యూటీకి వెళ్ళాలి, తన పని నిమిత్తం తన కంగారులో తనకు ఉంటాయి, తన పనులు చేసుకుంటున్నప్పుడు తను వెళ్తున్నప్పుడు నువ్వు చేసావులేని ఉద్యోగం, నేను ఇప్పుడు పాస్టర్ దగ్గరికి వెళ్ళాలి, చర్చికి వెళ్ళాలి, లేకపోతే పాస్టర్ నువ్వు రాలేదని నన్ను అడిగేస్తారు, నేను వెళ్ళాలి అని చెప్పి ఆయన మీద విసుక్కుంటే మన శిరస్సే ఆయన. మన ఇప్పుడు సంఘానికి శిరస్సు దేవుడే ఉన్నప్పుడు మన శిరస్సు ఎవరైనా మన భర్త. మన భర్తను మనం విసుక్కుంటే ఇంకా ఆయన బయటికి వెళ్ళి ఎలా పని చేయగలుగుతాడు? ఆయన ఎలా కష్టపడగలుగుతాడు? అలా మనం నవ్వుతూ ఆయన సంతోషంగా పంపించామనుకో, సాయంత్రం ఆయన తిరుగుతూ సంతోషంగా వస్తాడు. ఆయన వెళ్ళిన తర్వాత మనం దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థన పూర్వకంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆయన చేసే పనిలో విజయం ఉంటుంది, ఆయన వెళ్ళే ప్రయాణంలో కూడా విజయం ఉంటుందండి. అలాగే చెప్తున్నాను చూడండి, అట్టి మీ కంఠధ్వని పరమును వినబడినట్లుగా మీరు ఉపవాసం ఉంటారు. మన కంఠధ్వని ఎక్కడ వినబడట్లేదండి? పరలోకంలో మన కంఠధ్వని వినబడట్లేదు, కానీ మన కంఠధ్వని ఒక చోట వినబడుతుంది. ఎక్కడ? చుట్టుపక్కల అన్ని చోట్ల గోల చేస్తూ గుద్దులాడించు గొడవలు పడుతూ ఆ కంఠధ్వని మాత్రం చుట్టుపక్కల అందరికీ వినబడుతుంది, కానీ పరలోకంలో ఉన్న దేవుడికి మన కంఠధ్వని వినబడట్లేదు. మరి అలాంటప్పుడు అటు ఉపవాసము నాకు అనుకూలమా? చూడండి, దేవుడు అంతగా చక్కగా అడుగుతున్నాడు, మీరు గుద్దులాడుచు అన్యాయంగా గొడవ పడుతున్న ఉపవాసం నాకు అనుకూలమా? అటు ఉపవాసం ఆయనకి ఇష్టమైంది కాదండి. ఎప్పుడు కూడా మనం ఉపవాసం ఉన్నామంటే దేవుడు మెచ్చే ఉపవాసమే మనం ఉండాలండి. మనకి నచ్చినట్టుగా మన బట్టల విషయం ఏమనివ్వండి, దేవుడికి మాదిరిగా మనం జీవించామనుకో అది చాలండి. ఇంకొకటి, ఈ దినాలు ఎలాంటివి? చెడ్డ దినాలు, దుర్దినాలు. ఎంత దారుణంగా దినాలు బహు చెడ్డగా మారిపోతున్నాయండి. ఇప్పుడు భోజనం లేకపోయినా ఉంటున్నారు, కానీ సెల్ల లేకపోతే మనుషులు ఉండట్లేదండి. అందుకే దేవుడు నేను చెప్తున్నది ఏంటంటే, మనం కడుపు కట్టుకుని ఉపవాసం ఉండడం కాదు కానండి, సెల్లకు ఉపవాసం ఇవ్వాలి. నేను చెప్పేది ఏంటంటే సెల్లకు ఉపవాసం ఇవ్వాలండి. ఎందుకంటే మనం ఉపవాసం ఉంటాం, ఫర్ ఎగ్జాంపుల్ సెల పక్కనే ఉంటుంది, ఉపవాసం ఉంది, మనం ఎంతో ఇంకా మన దేవుళ్ళో బాగా ప్రార్థనలో ఉంటాము. ఉన్నప్పుడు మెసేజ్ సౌండ్ రావచ్చు, లేదంటే ఫోన్ రింగ్ అవ్వచ్చు. రింగ్ అయినప్పుడు అదేం చేస్తాం, అది మళ్ళీ ఎవరు చేశారో, ఎవరో ఎంత అర్జెంట్తో చేసేసారో అని చెప్పి కంపల్సరీ సెల్ చూసేస్తాం. చూసినప్పుడు ఇంక దానికి ఫలితం ఏముంటుంది? సో నేను చెప్పేది ఏంటంటే, మనం కడుపుకు ఉపవాసం కాదు, కానీ కడుపుకు తర్వాత ఇద్దాం. ముందు ఫస్ట్ ఇచ్చేది ఏంటంటే సెల్లకు ఉపవాసం ఇవ్వాలండి. అది చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా. ఎందుకంటే చిన్న పిల్లలకి సెల్ లేకపోతే భోజనం చేయరు. ఇక మధ్య వయసు వాళ్ళు యవనస్తులు అయితే సెల్ లేకపోతే కాలేజీలకి స్కూల్కి వెళ్ళట్లేదండి. కాలేజీకి వెళ్ళే వాళ్ళకి సెల్ కావాలి, స్కూల్కి వెళ్ళే 10th క్లాస్ కుర్రాడికి సెల్ కావాలి. ఇక పెళ్లిళ్ళైన వాళ్ళకి రీల్స్ చేసుకోవడానికి సెల్ కావాలి. ఈ పెళ్లిళ్ళైన వాళ్ళు ఇక రీల్స్ చేసుకోవడానికి సెల్లతోనే పని. ఇక వాళ్ళు ఉపవాసం ఉండి ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు? అది దేవుడు అనుకూలించట్లేదు. దేవుడికి అట్టి ఉపవాస ప్రార్థన కాదు, అట్టి మన ప్రార్థన ఏది కూడా దేవుడు అంగీకరించలేదు. అందుకే దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, ఫస్ట్ మనం సెల్లకు ఉపవాసం ఇవ్వాలి. ఇంకొకటి, వృద్ధులు ఇంటి దగ్గర కూర్చొని చేసేది ఏంటంటే, చర్చికి రారు, ఓ పూట టిఫినే మానేస్తారు, భోజనమే మానేస్తారు, ఇంటి దగ్గర కూర్చుంటారు, ఏదో మామూలుగా చేసుకుంటారు, పాట పాడి ప్రార్థన చేసుకుంటారు. చేసేసుకున్న తర్వాత చేసే పని ఏంటంటే టీవీ సీరియల్స్ చూడటం. దానికి కూడా మనం ఉపవాసం ఇవ్వాలి. అలా ఉపవాసం ఇచ్చి మనం మనకి మన మధ్య దేవునికి మధ్యలో ఉన్న మన ఇద్దరికి నాకు దేవునికి మధ్యలో ఆయాస్కరమైన మార్గము మనకి ఏదైతే ఉన్నదో దాన్ని మనం తీసివేయాలండి. అప్పుడు దేవుడు మన ప్రార్థనను అంగీకరిస్తాడు. అప్పుడు మనం ఎంత ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ఎంత ప్రార్థన చేసినా దేవుడు మనల్ని కంపల్సరీ అవి అంగీకరిస్తాడండి. దేవుడు ఆ రీతిగానే ఉపవాసం ఉండమని అడుగుతున్నాడు. అది దేవుడికి మెచ్చే ఉపవాసం అండి. ఇంకొకటి దేవుడు చెప్తా ఉన్నాడు చూడండి, మత్తయి సువార్త 5వ
తర్వాత 6వ అధ్యాయము 16, 17, 18 చదువుతున్నాను. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుగుకొను. అప్పుడు రహస్యమందు చుచ్చుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చెను. ఆమేన్. చూడండి, దేవుడు చెప్తున్నాడు మనం ఎలా ఉండాలంటే ఉపవాసం ఉన్నప్పుడు, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకూడదు. మనం ఎలా ఉండకూడదండి? వేషధారుల వలె ఉండకూడదు. వేషధారులు అంటే ఏంటండి? మన రూపం పైకి ఒకలా ఉంటుంది, లోపల ఒకలా ఉంటది. ఇంకొకటి సన్నిధికి వచ్చేటప్పుడు ఒకలా ఉంటాము, ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒకలా ఉంటాము, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఒకలా ఉంటాము, ఇంట్లో ఉన్నప్పుడు ఒకలా ఉంటామండి. అలా మనం ఉండకూడదని, వేషధారుల వలె ఉండకూడదని చెప్తున్నాను. ఎప్పుడు కూడా మన పద్ధతి, మన పట్టు అవనివ్వండి, ఇప్పుడు ఉండే ఫ్యాషన్ కల్చర్ అంతా చాలా మారిపోయినాయి. బయట అత్యాచారాలు జరుగుతాయంటే అది ఉండే స్త్రీల బట్టలు బట్టి కూడా చాలా జరుగుతున్నాయి. నేను చెప్పేది అయితే అదే చెప్తానండి. భర్తకి చూపించాల్సినవి భర్తకి మాత్రమే అందరూ చూపించాలండి. ఇప్పుడు ఉన్న స్త్రీలు అలా కాదండి, చాలా దారుణంగా ఉన్నారండి. అలా ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. కానీ చాలా మంది మనం దేవుడు చెప్తున్నాడు వేషధారుల వలె మనం ఉండకూడదండి. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే లోపల ఒకలా ఉంటారు, బయట ఒకలా ఉంటారు. ఇప్పుడు సన్నిధికి వచ్చేటప్పుడు మనం ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే కూడా దేవుడు పాస్టర్గా చెప్తారు కృప కలుగును కాక అనుకుంటూ రావాలి. నిజంగా మనం ఒకే రీతిగా ఉండాలి. మన పద్ధతి మన అంతా కూడా దేవునికి మాదిరిగానే మనం ఉండాలి. లోపల ఒకటి పెట్టుకుని, లోపల మనం దురుద్దేశం పెట్టుకుని, లేదంటే లోపల అసూయ పెట్టుకుని, లోపల మన మనసులో కుళ్ళి పెట్టుకుని, అసూయ పెట్టుకుని మన సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేసినంత మాత్రాన దేవుడు అంగీకరించడు. అలా ఉన్న ఉపవాసం కూడా ఫలితం ఉండదండి. అలాంటి ఉపవాసానికి దేవుడు ప్రతిఫలం ఇస్తానన్నాడండి, ఇవ్వడండి. దేవుడు ఇచ్చే ఉపవాసం దేనికి ఇస్తాడండి? ఆయనకి కనపడాలండి. మనం మనుషులకి కనపడకూడదు. ఇంకా చెప్తున్నాడు చూడండి, దుఃఖముఖులై ఉండకూడదండి. మన ముఖాన్ని ఎలా చేసుకోకూడదండి? దుఃఖంగా చేసుకోకూడదు, వికారంగా చేసుకోకూడదండి. అయ్యో ఈరోజు ఉపవాసం ఉన్నాను, నీరసం వచ్చేసింది, అయ్యో ఈరోజు అసలు ఇంకేమీ చేయలేను, ఇంకా కనీసం గదులు కూడా తుడుచుకోలేను అని అంత వికారం పడిపోయి అంత దుఃఖపడిపోతే ఉపవాసం ఫలితం ఏముంటుంది? అసలు ఉపవాసం ఎలా ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లేచిన వెంటనే మన ఇల్లు గదులు అన్ని శుభ్రం చేసుకోవాలి. మనం ఇల్లు గదులు అన్ని శుభ్రం చేసుకొని, మన పాత్రలు శుభ్రం చేసుకొని, మనల్ని మనం శుభ్రపరుచుకొని, తల అంటుకొని, మనల్ని మనం పవిత్రపరుచుకొని పరిశుద్ధంగా ఉపవాసం ఉంటే అట్టి ఉపవాసాన్ని దేవుడు ప్రతిఫలం ఇస్తానంటాడండి. ఆమేన్. ఇంకా చూడండి, తాము ఉపవాసం చేయించున్నట్టు మనుషులకు కనపడవాలని వారు ముఖములను వికారం చేసుకుంటారు. మనం వికారం చేసుకుని వేలపడిపోయి కళ్ళు తిరిగేసి ఇంకా ఓఆర్ఎస్ఎల్లో డ్రై ఫ్రూట్లు తాగి అంతగా దేవుడు ఉపవాసం ఉండమని చెప్పట్లేదండి. మీరు ఉపవాసం ఉన్నప్పుడు కన్నీరు కాచి దుఃఖించు ప్రార్థన చేస్తే చాలని చెప్తున్నాడండి. ఆ మాట కూడా నేను చూపిస్తానండి. నేను చెప్పే మాటలన్నీ బైబిల్ పూర్వకంగా బైబిల్లో చూపించి మీకు చెప్తున్నాను, నా సొంత మాటలైతే కాదండి. చూడండి, ఇంకా చెప్తున్నాడు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయించున్నట్టు మనుషులకు కనబడవాలని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలను. మనము ఉపవాసం ఉన్నామని మనుషులకి కనపడక్కర్లేదు, ఇంకోటి మనుషులకి చెప్పుకోకర్లేదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఈ రోజు ఉపవాసం ఉన్నాం, ఉపవాస ప్రార్థన మనం చెప్పుకుంటూ డోలు వేసుకుంటూ డ్రమ్ కొట్టుకుంటూ చెప్పవలసిన పని లేదండి. మనం ఉపవాసం ఉన్నాం, పొద్దున్నే లేవడం, పనులు చెప్పబెట్టుకోవడం,
దేవుని సన్నిధికి రావడం, ప్రార్థన చేసుకోవడం, రహస్యమందున్న మన తండ్రికి కనబడితే చాలండి. అట్టి ఉపవాసాన్ని దేవుడు అంగీకరిస్తాడండి. అట్టి ఉపవాసానికి దేవుడు ప్రతిఫలిస్తాడు. అప్పుడు రహస్యమందున్న తండ్రి, రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడండి. అలా మన రహస్యమందున్న తండ్రికి మన ఉపవాసాన్ని, ప్రార్థనని అంగీకరించినట్లయితే దేవుడు మన ప్రార్థన అంగీకరించి ప్రతిఫలం ఇస్తాడంటే. ఇంకొకటి చూడండి, చెప్తూ ఉన్నాడు దేవుడు ఇర్మియా 36:6 చూడండి. కాబట్టి నీవు వెళ్ళి ఉపవాస దినమున యెహోవా మందిరములో ప్రజలకు వినబడినట్లుగా నేను చెప్పగా నీవు పుస్తకములో రాసిన యెహోవా మాటలను చదివి వినిపించుము. తమ పట్టణముల నుండి వచ్చు యూదా జనులందరికీ వినబడినట్లుగా వాటిని చదివి వినిపింపవలను. ఆమేన్. చూడండి, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడండి? ఉపవాస దినమున ఎక్కడికి వెళ్ళాలి? మనం యెహోవా మందిరానికి వెళ్ళాలండి. యెహోవా మందిరానికి వెళ్ళమన్నారా? మన పని పాటలకు వెళ్ళమన్నాడండి దేవుడు. అంతేనండి. లేదంటే చుట్టుపక్కల ఈ రోజు ఉపవాసం ఉండి ఫంక్షన్లకి, పెళ్లిళ్ళకి, లేదంటే చుట్టాల ఇంటికి వెళ్ళమని చెప్పారా? ఇక్కడ దేవుడు క్లియర్ గా చెప్తున్నాడండి. కాబట్టి నీవు వెళ్ళి ఉపవాస దినమున యెహోవా మందిరంలో, ఎక్కడండి? యెహోవా మందిరంలో. ఎవరికి వినబడాలండి? ప్రజలకు వినబడాలంట. అంటే మనం ఈ రోజు ఇక్కడికి ఉపవాస దినమున మనం వచ్చి మనం చేసే ప్రార్థన అవనివ్వండి, మనం పాడే పాటలు అవనివ్వండి, మనం చేసే ఆరాధన అవనివ్వండి, ఎవరికి వినబడాలి? మన చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ వినబడాలంట. ఆ రీతిగా మనం ఉపవాస దినముని పాటించాలంటే. ఇంకా చెప్తున్నాడు చూడండి, నేను చెప్పగా నీవు పుస్తకంలో రాసిన యెహోవా మాటలు చదివి వినిపించుము. తమ పట్టణంలో నుండి వచ్చు యూదా జనులందరికీ వినబడినట్లుగా వాటిని చదివి వినిపింపాలి. మనం ఎవరికి చదివి వినిపింపాలంటే మన చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ దేవుడు రాసిన వాక్యాన్ని మనం చదివి వినిపింపాలంటే. అలా వినిపించినప్పుడు మనం చదివే వాక్యం ద్వారా, మనం చెప్పే వాక్యం ద్వారా చుట్టుపక్కల వరకు కూడా మారు మనసు వస్తుందండి. అంతే కదండి. వినడం వల్ల మనకి ఏం కలుగుతుంది? వినడం వల్ల విశ్వాసము కలుగుతుందని అమ్మగారు మనకి ఒక వారం అంతా అదే వాక్యం చెప్పారు. చాలా బాగా చెప్పారండి. వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది, విశ్వాసం వల్ల విజయాన్ని సాధిస్తామండి. ఆ రీతిగా మనం ఫస్ట్ వినడం వల్ల విశ్వాసం ద్వారా మనం అనేక విజయాలు, ఆశీర్వాదాలు పొందుకుంటామండి. అలా మనం ఉపవాసం నుండి దేవుని సన్నిధికి వెళ్ళి మనం ప్రార్థించి ఆయన వాక్యాన్ని చదివినట్లయితే అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూస్తామండి. ఆమేన్. ఇలా మన పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఉపవాసాలుండి అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూసిన వారు ఉన్నారండి. అపోస్తలుల కాలంలో అపోస్తలుల బోధ యందు పేతురు, ఇంకా పౌలు గారు, యోసేపు గారు, యోవేలు గారు, ఇంకా అనేక మంది, చాలా మంది అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూసారండి. మనం కూడా అలాగే ఒక హన్నా వలె గాని, ఎస్తేరు వలె గాని ప్రార్థన ఎడతెగక ప్రార్థన చేసి మన ప్రార్థన విషయంలో ప్రార్థించుచు విజయాన్ని పొందుకుందామండి. అయితే ఇంకా చెప్తున్నాను చూడండి, యోవేలు 2:12 చూడండి ఒకసారి. మనం మనం ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేయాలి, ఆయన యొద్దకు ఏ విధంగా రావాలని కూడా దేవుడు అసలు. ఇప్పుడైనను మీరు ఉపవాసం నుండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఎలా రావాలని ఆశపడుతున్నారండి దేవుడు? ఎలా రావాలండి? మనపూర్వకంగా. ఎలా? కన్నీరు విడిచుచు దుఃఖించుచు. దేని విషయమే దుఃఖించమన్నాడండి దేవుడు? మనం ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏసీలు కొనుక్కున్నారు, వాళ్ళు ఫ్రిడ్జ్లు కొనుక్కున్నారు, లేకపోతే వాళ్ళు ఎంత బాగుపడ్డారని కాదండి. మనకు శ్రమల విషయమే, మన బాధ ఏంటో అది మనం దుఃఖించి కన్నీరు విడిచి
మనపూర్వకంగా అంటే మనం మనసులో హృదయపూర్వకంగా దేవుణ్ణి అనుసరించి దేవుని మన హృదయంలో ఉంచుకొని అప్పుడు ఆయన యొద్దకు తిరిగి రావాలంటే అదే యెహోవా వాక్కు. అంతేగాని చుట్టుపక్కల వాళ్ళు ఇలా ఇది కొనుక్కున్నారు ఈ వస్తువులు కొనుక్కున్నారని అలా దుఃఖించుచు రమ్మని కోరట్లేదండి. దేవుడు ఎలా కోరుతున్నాడు? మనపూర్వకంగా దుఃఖించుచు కన్నీరు విడిచుచు. కన్నీటి ప్రాంతంలో మనకు చాలా విజయం పొందుకుంటామండి. అన్న ఎంత కన్నీరు కార్చిందండి, ఎంత దుఃఖించిందండి. అందుకే దేవుడు తనకి ఆశీర్వాదం ఇచ్చాడా లేదండి? మొన్న వారమే అమ్మగారు మనకి చెప్పారు, అవునా కదండి? ఒక ఎస్తేర్ అవనమండి, ఒక రూత్ అవనమండి, వాళ్ళు ఎంతగానో కన్నీరు కార్చి వాళ్ళ జీవితాల్లో అనేక విజయాలు చూశారండి. మనం మన జీవితాల్లో విజయాలు, ఆశీర్వాదాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూడాలంటే మనం కూడా ఉపవాసం ఉంటే సరిపోదండి. ఉపవాసం ఉండి కన్నీరు కార్చుచు మనం దుఃఖించుచు మనపూర్వకంగా ఆయన యొద్దకు తిరిగి వచ్చి ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూస్తాడండి. ఇంకొకటి చూడండి, ఉపవాసం అనే వర్డ్ ఉంది. ఉపవాసం అనే వర్డ్కి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క వర్డ్ ఉంటుందండి. అంటే ఉపేక్షించడం. ఇప్పుడు మన జీవితాల్లో చాలా పాపాలు ఉంటాయి. మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన పాపాలు, అనేక పాపాలు ఉంటాయి. ఇప్పటికీ చేస్తూనే ఉంటాం. ఒక టీవీ చూడటం, సీరియల్స్ చూడటం, అబద్ధం ఆడటం, అవన్నీ కూడా మనం మన జీవితాల్లో ఏం చేయాలండి? ఉపేక్షించుకోవాలి. అంటే ఏంటి? ఉపేక్షించుకోవాలి. ఏముందా మనకి మనం దేవునికి ఆయాస్కరమైన మార్గం మన ఎడలు ఉందేమో, దేవునికి ఇష్టం లేని పనులు మన ఎడలు ఉన్నాయేమో, ఒక్కసారి అవి మనం చూసుకుని వాటిని మనం ఏం చేయాలి? ఉపేక్షించుకోవాలి. ఏంటండి? ఉపేక్షించుకోవాలి. 2 అంటే పరీక్షించుకోవాలండి. ఏంటి? మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవునిలో ఎలా ఉంటున్నాం, దేవునికి ఇచ్చే సమయం ఎలా ఉంటుంది, దేవునికి ఇచ్చే మనం ఇప్పుడు కానుకల నుండి, దశభాగం నుండి ఆయన మనం ఏ రీతిగా కృతజ్ఞత కలిగి ఉంటున్నాము, దేవునిలో మనం ఎలా ఉంటున్నాము, నిజంగా నిజాయితీగా ఉంటున్నామా, లేదంటే సన్నిధిలో ఉన్నప్పుడు ఒకలా ఉండి ఇంట్లో ఉన్నప్పుడు ఒకలా ఉంటున్నామా, అవి కూడా మనం ఒకసారి పరీక్షించుకోవాలండి. ఇంకొకటి అంటే వాక్యాన్ని మనం ఎక్కడ ఉంచుకోవాలి? మన హృదయంలో వాక్యాన్ని ఉంచుకోవాలండి. ఇప్పుడు చెప్పి ఉన్నాను కదండి ఇప్పటి వరకు ఉపవాసం అంటే ఏంటో చెప్పాను. ఉపవాసం ఎలా ఉండాలి, ఎలా మా దేవుడు ఏ ఉపవాసం ఉంటే మెచ్చుతాడు? దేవుడు మనకు నచ్చిన ఉపవాసం ఉంటే మెచ్చుతాడా, ఆయనకి మేము నచ్చిన ఉపవాసం ఉంటే మెచ్చుతాడు? ఆయనకి దేవుడు ఇష్టమైన ఉపవాసం ఉంటేనే మెచ్చుతాడే. అలా మనం అవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఆయనకి నచ్చే ఉపవాసం ఏంటో కూడా మీకు చెప్పాను. ఆయనకి నచ్చే ఉపవాసం ఏంటండి? మనం ఎలా ఉండాలి? ఆయన ఎడల కన్నీరు కార్చుచు దుఃఖించుచు మనపూర్వకంగా ఆయన యొద్దకు రావాలి. అప్పుడు మనం ఉపవాసం ఉన్న ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడండి. అలా మనం ప్రార్థించిన ఎడల మన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలుగా దేవుడు మలుస్తాడండి. ఇప్పుడు వాక్యాన్ని మనం ఏం చేయాలండి? మన హృదయంలో ఉంచుకుని భద్రపరుచుకుని దాన్నే మనం అనుసరించి నడవాలండి. ఇప్పుడు ఇక్కడ వాక్యం విన్నారు, ఇక్కడే వినేసి ఇక్కడే విడిచిపెట్టేవారిగా ఉండకూడదండి. దాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళా విన్న వాక్యాన్ని ఒకసారి నెమరు వేసుకోవాలి. నెమరు వేసుకుని దాన్ని అనుసరించి దాన్నే మనం ఫాలో అవ్వాలండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పటి వరకు మనం చర్చిలో కూర్చున్నాం కదా అని ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీ ఆన్ చేయకూడదు. ఒక్కసారి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆ వాక్యం ఏం చెప్పారు, అవును ఉపవాసం అంటే ఇది, ఇలా ఉండాలి, ఇలా మనం ధ్యానించుకోవాలి, ఇలా దాన్ని మనం అనుసరించాలి, ఎలా ఉండాలి. నిజమే కదా, ఇప్పటి వరకు నేను ఉపవాసం ఉన్నాను కానీ నా ముఖాన్ని దుఃఖంగా పెట్టుకున్నానేమో, అన్యులకి కనబడేటట్టుగానే ఉన్నానేమో. కాదు కాదు, అది తప్పు అని ఒకసారి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఎవరికి మన రహస్యమందుల తండ్రికి నేను కనపడాలి అని ఉపవాసం ఉన్నప్పుడు ఆయనకి మనం కనపడాలి అని ప్రార్థన చేసుకోవాలండి. అప్పుడు మనం వాక్యాన్ని విని అనుసరించిన వారం అవుతాము. ఇంకొకటి సా అంటే సమీపముగా, ఆయన సహవాసంలో సమీపంగా ఉండాలండి. ము అంటే ముందుగా నడవాలి. ఆయన సహవాసంలో ఉంటూ
ఆయనకి సమీపంగా ఉంటూ మనం ఎలా వెళ్ళాలండి? ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా? ముందుకు వెళ్ళాలండి. ఇంకా వెనక్కి వెళ్తే ఇంకా వెనకే ఉండాలి జీవితం. దేవుడు ఏం చెప్తున్నాడండి? మనల్ని తలగా ఎంచుతానంటున్నాడు కానీ తోకగా ఎంచుతానంటున్నాడా? అనట్లేదు. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలంటే ఆయన సహవాసంలో ముందుగా ఉండాలా, వెనక్కి ఉండాలా? అందుకే మనం తలగా ఉండాలి అంటే ఆయన సహవాసంలో మనం ఎప్పుడు కూడా ముందుగానే ఉండాలండి. ఆయన పనుల్లో ముందుగా ఉండాలి, ఆయన పరిచర్యలో ముందుగా ఉండాలి, ఆయన వాక్యం వినడంలో ముందుగా వేగురపడుతూ ఆయన వాక్యాన్ని వినాలండి. వినడానికి తొందరపడాలి, మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలండి. అలా మనం ఆ రీతిగా వాక్యాన్ని అనుసరించినట్లయితే మన జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడండి. ఇక ఉపవాసం అనే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఉపవాసము మనకి దైవ శక్తి పొందుకోవడానికి సహకరిస్తుంది. ఇంకొకటి మన పాపాల నుంచి మనం క్షమించబడడానికి మనకి ఉపవాసం అనేది ఒక ఆయుధంలా ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు మనం ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే బలహీనమైన వారి గురించి నేను చెప్పట్లేదండి. ఒక షుగర్ పేషెంట్లు అవనివ్వండి, కిడ్నీ పేషెంట్లు అవనివ్వండి, వృద్ధులు అవనివ్వండి, నేను వారి గురించి చెప్పడం లేదు. వారి ఓపిక, వారి ఆరోగ్య రీత్యా వారు ఒక గంట ఉండగలరా లేదా ఒక పూట ఉండగలరు, అది వాళ్ళ ఇష్టము. కానీ మనం ఎంత ఉన్నప్పటికీ 1 అవర్ ఉన్నా, ఒక గంట ఉన్నా, ఎలా ఉన్నప్పటికీ కూడా మనం ఉపవాసము దేవుడికి మెచ్చే ఉపవాసమే మనం ఉండాలి. నేను చెప్పేది ఏంటంటే, మన ఉపవాసం ఉన్నామంటే దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుడు మన పాపాలని క్షమిస్తాడండి. మన పాపాలు క్షమించబడేటట్టుగానే మనం ఉపవాసం ఉండాలి. లేదు అంటే ఇంక ఉపవాసం ఉన్న ఫలితం ఉండదు. ఇంకోటి మనం ఉపవాసం ఉండడానికి కారణం ఏంటంటే మనం దైవ శక్తిని పొందుకుంటాం. దైవ ఆజ్ఞను పొందుకోవడానికి కూడా మనకు అదొక ఆయుధంలా, ఒక సాధనగా మనకు పనిచేస్తుందండి. ఇంకా దేవుళ్ళో లోతైన సంబంధం ఏర్పడుతుందండి. మనకి ఏం ఏర్పడుతుందండి? లోతైన సంబంధం ఏర్పడుతుందండి. 21 దినాలు మనకి ప్రార్థనలు జరిగాయి చూడండి. అప్పుడు చాలా మంది చాలా గొప్ప సాక్ష్యాలు చెప్పారండి. అమ్మగారు మేము ఇలా బలం పొందుకున్నాం, ఆత్మీయంగా బలపరిచాము, లేదంటే మా జీవితాల్లో ఈ అద్భుత కార్యాలు జరిగాయి, ఈ ఆశ్చర్య కార్యాలు జరిగాయి. అది నిజం. మనము నిజంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు నిజంగా అద్భుత కార్యాలు చూస్తాం. కానీ అది ఆయన మెచ్చే ఉపవాసమై ఉండాలి. మనం మెచ్చే ఉపవాసమో, లేకపోతే మనుషులు మెచ్చే ఉపవాసమో, లేదంటే చుట్టుపక్కల చూస్తున్నారు అబ్బాయిలు ఎంత బాగా ఉపవాసం ఉంటుందో అని మనుషులు మెచ్చే ఉపవాసం మనం ఉండకూడదండి. దేవుడు మెచ్చే ఉపవాసం ఉన్నట్లయితే దేవుడు మనకి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడండి. ఆమె ఈ యొక్క ఉపవాసం అనే సాధనాన్ని మనం ఉపయోగించుకుని మన జీవితాల్లో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మనం పొందుకుందామండి. నిజంగా దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ ముఖాలు దుఃఖపరచుకోకూడదు, మనం దుఃఖించకూడదు. మనం దుఃఖపడితే ఇంక ప్రయోజనం ఏముంటుందండి? ఇంక మనం ఆయాసపడితే ప్రయోజనం ఏముంది? మనం ఆయాసపరుచుకుంటే ఏముంది? మీరు చూడండి ఒకసారి 35వ కీర్తన. కీర్తన 13వ వచనం చూడండి ఒకసారి. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్ట కట్టుకుని ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరచుకొంటిని, అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది. ఆమె చాలండి. ఇక్కడ చూడండి, గోనె పట్ట కట్టుకున్నారు కానీ ఉపవాసం చేత ఏం చేస్తున్నారంటే వాళ్ళ ప్రాణాలను ఏం చేస్తున్నారు? ఆయాసపరుచుకుంటున్నారండి. దేవుడు మన ప్రాణాలను ఆయాసపరుచుకోమనట్లేదండి. ఆయన మన ప్రాణాన్ని ఆయాసపరుచుకుని మనం అంత నీరసిల్లిపోయి ఉపవాసం ఉండమని కోరట్లేదు. అక్కడ ఏం చెప్తున్నాడండి? ఉపవాసం చేత నా ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటుంది, అయినా నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చినది. మరి మనం ఆయాసపడిపోయి, దుఃఖపడిపోయి, నీరసపడిపోతే మన ప్రార్థన మన ఎదలోనికి రాకపోతే ఇంకెక్కడికి వస్తుందండి? ఆయనకి ఎలా చేరుతుంది? ఆయనకి చేరాలి అంటే ఆయన ఏం చెప్తున్నాడు? ఇందాక చదివాం కదా, యోవేల్లో చదివినట్టున్నాం కదండి. కన్నీరు విడుచుచు, దుఃఖించుచు, మనపూర్వకంగా ఆయన యొద్దకు వెళ్ళి ప్రార్థిస్తేనే మన ప్రార్థన ఆయన యొద్దకు చేరుతుంది. అంతేగాని మన ప్రాణాన్ని మనం ఆయాసపరుచుకుని ఉపవాసం ఉన్నామని నీరసించుకుని
ఆయాసపడిపోయి ఆయాసపరుచుకుంటే ఆయన ఎదలోనికి చేరదంటే. అటు ఉపవాసము వ్యర్థమే, అటు ప్రార్థన వ్యర్థమే. అందుకే చెప్తున్నాడు మనం ఆయాసపడిపోవడం కాదండి, ఆయనకి ఆ ఆయాసకరమైన మార్గాలు మన యందు ఉన్నాయేమో చూసి తొలగించుకోవాలి, కానీ మనం ఆయాసపడిపోయినంత మాత్రాన ప్రయోజనం లేదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఏమన్నాడు, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరచుకోండి, అయినను నా ప్రార్థన ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది. నిజంగా దేవుడు చాలా చక్కగా చెప్తున్నాడు. చూడండి, మీరు ఉపవాసం ఉండి నా ప్రాణాన్ని నేను ఆయాసపరుచుకున్నాను కానీ దేవుడు దగ్గరికి చేరట్లేదని చెప్తున్నాడు అక్కడ భక్తుడు. మరి అది నిజమే కదా, ఎందుకు దేవుడు కూడా అదే చెప్తున్నాడు, మీరు ఉపవాసం ఉండి ఆయాసపరుచుకోవద్దని. చూడండి ఎలా అంటే యెషయా 58:6-7-8 చూడండి దేవుడు చెప్తున్నాడు. యెషయా 58:6-7-8 ఆయన ఎటు ఉపవాసం కోరుకుంటున్నాడో చెప్తాను. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోపులు తీయుటయు, బంధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. ఆగను ఏం చెప్తున్నాడండి దేవుడు, మన ప్రాణాలను ఆయాసపరుచుకున్న ఉపవాసం ఆయన ఎవరికి చేరుతుందా? లేదంటే ఇక్కడ చూడండి దేవుడు ఏం చెప్తున్నాడు, మనం ఉపవాసం ఉన్నప్పుడు మన ప్రార్థన ఏం చేయాలంటే అక్కడ దుర్మార్గులు కట్టిన కట్లు విప్పబడాలండి, ఇంకా కాడిమాను మోపులు తీయాలండి, బాధింపబడిన వాళ్ళు విడిపించబడాలి. మనం చేసే ప్రార్థన ద్వారా బాధింపబడేవారు విడిపింపబడాలండి. అలా అటువంటి ఉపవాసమే కదా ఆయన మనకి నేర్పిస్తున్న ఉపవాసం. ఇంకా చూడండి, ఇంకా 7-8 ఉంటది, నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన పేదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇది ఏ కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయను చాలండి. చూడండి 7వ వచనంలో ఏం చెప్తున్నాడండి దేవుడు, మనం ఉపవాసం ఉంటున్నాము, ఆ ఉపవాసం ఉన్నప్పుడు మనం ఎలాగా ఆహారం వండుకుంటాం కదా, మనం తినకుండా ఉపవాసం ఉన్నాము, అక్కడ మనం వండుకున్న రైస్ ఉండిపోతుంది, అది పేదలకు ఇవ్వమని చెప్తున్నాడండి దేవుడు. అక్కడ చూడండి, నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు. ఏం చేయాలంటే మన రక్త సంబంధులు మన ఇంటికి వస్తారు కదా, వాళ్ళు అవసరం వచ్చి ఏదైనా ఏ సహాయమో అడగచ్చు, డబ్బు సహాయం అవ్వచ్చు, ఏదో ఒక సహాయం వాళ్ళు కోరినప్పుడు మనం ఏం చేయాలంటే ముఖం తిప్పుకోకూడదంట. కొంతమంది ఏం చేస్తారు, అమ్మో వచ్చేసింది ఇప్పుడు ఏం అడుగుతుందో, ఇప్పుడు వచ్చే ఈ బాబోయ్ ఇతను వచ్చాడు ఇప్పుడు వచ్చేసాడా, ఒక బాబాయ్ అవనివ్వండి, లేదంటే ఒక మావయ్య అవనివ్వండి, లేదా ఒక ఆడపడుచు అవనివ్వండి, ఎవరో సంథింగ్ మన రిలేషన్ లో ఎవరున్నా బాబోయ్ వచ్చేసరి నేను లేనని చెప్పు, నన్ను చూసారంటే ఇప్పుడు ఏ డబ్బులు అడుగుతాడు, నేను అక్కడిని తీసుకొచ్చిస్తాను, ఇంకా అత్తమాన అప్పులు ఇచ్చుకుంటా కూర్చుంటానా ఏంటి అన్నట్టుగా మన ముఖము తిప్పుకోకూడదంటే. వాళ్ళ అవసరం రీత్యా మనం ఏం చేయాలి, ముఖము తిప్పుకోకుండా వాళ్ళ అవసరాన్ని తీర్చాలంటే, ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టాలంటే, అటు ఉపవాసము ఆయనకి మెచ్చదగిన ఉపవాసం అండి. దిక్కుమాలిన బీదలను మన ఇంట చేర్చుకోవాలంటే, బీదలు అంటే ఎవరండి, తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వారిని బీదలను ఏం చేయాలి, మన ఇంట చేర్చుకోవాలంటే. వాళ్ళకి మన ఇంట చేర్చుకునే స్తోమత మనకు లేదనుకోండి, కనీసం మనకున్న దాంట్లో కొంచెమైనను, నేను మొత్తం ఇచ్చామని నేను చెప్పట్లేదు, కొంచెమైనను కొద్దిగాను, ఇప్పుడు ఒకవేళ 10 రూపాయలే మన దగ్గర ఉన్నాయి, అది పేదలకు ఏం చేయాలి, 1 రూపాయి ఇవ్వండి లేదా ఒక 2 రూపాయలు ఇవ్వండి, మనకు కలిగినంతలో ఆ పేదలకు ఇచ్చుకుంటా దేవుడికి ప్రీతికరమైన ఉపవాసముగా దేవుడు ఎంచబడతాడండి.
వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు. వస్త్రహీనుడు అంటే వస్త్రాలు లేనివాడు ఉంటాడు కదండి. మనకి రోడ్ల మీద చాలా మంది కనిపిస్తారు. లేదంటే పేదలు అడుక్కుంటూ మనకు వచ్చి అమ్మాయి చేరమన్నాం. అంతేగాని విసుకున్నా లేవు వెళ్ళిపో చాలా లేవి కథమాలు వచ్చేస్తారని మనం విసుక్కోకూడదు. ఉంటే ఇవ్వండి, లేదు అంటే లేదని చెప్పండి. అంతేగాని విసుక్కోకూడదు, సొనుక్కోకూడదు, తిట్టుకోకూడదండి. వస్త్రహీనుడికి వస్త్రం ఇవ్వట, ఆకలి ఉన్న వారికి ఆహారం పెట్టుట, పేదలను మన ఇంట చేర్చుకునుట, అది ఉపవాసమే కదా. ఇది ఏ కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఏంటంటే దేవుడు అడుగుతున్నాడు, ఇది ఏ కదా. నాకు ఎంత బాగా చెప్పాడని. అవునండి, ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టడంలో మన ఆస్తులు కలిగిపోతాయా, మన అంతస్తు కలిగిపోతుందా? ఏం పెడతాం? మన అయితే ఇప్పుడు అన్నం పెడతాం అంతే కదా. పేదలకు ఇవ్వడంలో మన వేలకు ఇచ్చేస్తామా? మన అయితే 2 రూపాయలు ఇస్తాం అంతే కదా. మన అంతస్తులు ఆస్తులు ఐశ్వర్యాలు ఏమీ కలిగిపోవు. అట్టి ఉపవాసాన్ని దేవుడు మనకి మెచ్చుతాడంటే ఆ రీతిగా మనము ఉపవాసం ఉండాలి. అంతేగాని మనం ముఖం చిన్నబుచ్చుకొని వికారం చేసుకునే ఉపవాసం దేవుడు మెచ్చడు. మీకు చెప్పాడు ఎట్టి ఉపవాసం మెచ్చుతాడు, ఎట్టి ఉపవాసం మెచ్చడం కూడా మీకు చెప్తున్నాను. బాగా గ్రహించండి. ఇది మీరు గ్రహించి ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకుని పరిశోధించుకుని నేను ఏ ఉపవాసం ఉంటున్నాను, ఎలా ఉంటున్నాను, విసుక్కుంటున్నానా లేదా వికారం చేసుకుంటున్నానా, నా ముఖం నేను దుఃఖపరుచుకుంటున్నానా, ఆయాసపరుచుకుంటున్నానా, లేదంటే దేవునికి ఇష్టమైన ఉపవాసంగా నేను ఉంటున్నానా అని ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుని పరిశోధించుకుని ఆయనకి సమీపంగా, ఆయనకి సహవాసంలో సమీపంగా ఉంటూ ఆయనకి దగ్గరగా ఉంటూ మనం ముందుకు సాగిపోదామండి అని చెప్తున్నాడు. చూడండి, అలాగే మనం చేసిన ఎలా చేయాలండి? మనం పేదలకి ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టి, పేదల వారికి మన ఇంట చేర్చుకుని, వస్త్రహీనుడికి వస్త్రం ఇచ్చి, దిక్కుమాలను మన ఇంట చేర్చుకున్నప్పుడు, అలాగే మనం చేసినప్పుడు మన వెలుగు ఎలా ఉంటుందండి? వేకువ చుక్క వలె ఉదయిస్తుందండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత చక్కని మాట అండి. మనం ఎలా ఉదయిస్తుందండి? వేకువ చుక్క వలె మన ఇంట్లో వెలుగు ఉదయిస్తుందండి. ఇంకా స్వస్థత శీఘ్రంగా లభిస్తుందండి. ఇంకా అంతకన్నా మనకి ఏం కావాలండి? ఈ రోజుల్లో ఆస్తి ఐశ్వర్యాలు కూడబెట్టుకోవడం కంటే ఆరోగ్యం లేదండి ఎవరి దగ్గర. నిజంగా చెప్పాలంటే ప్రతి ఇంట్లో చిన్న పిల్లలతో మొదలుకుని వృద్ధుల వరకు కూడా బలహీనులే. ప్రతి ఒక్కరు బలహీనులే. ఈ రోజుల్లో డబ్బు ఉన్నవాడు ఉన్నాడో లేదో, లేదంటే డబ్బు ఉన్నవాడు ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ అనారోగ్యం ఉన్నవాడు మాత్రం ప్రతి ఒక్కరు ఉన్నాడు. అంత దారుణంగా ఉన్నాయి ఈ రోజుల్లో. హాస్పిటల్లో స్కూల్సే డిమాండ్ ఎక్కువైపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అనారోగ్యమే. ఎక్కడ చూసినా కాళ్ళు నొప్పో, నడుము నొప్పో, చెవి నొప్పో, తల నొప్పో. కానీ దేవుడు ఆయనకి నచ్చే ఉపవాసం మనం ఉన్నట్లయితే దేవుడు చెప్తున్నాడు చూడండి, స్వస్థత నీకు శీఘ్రముగా లభిస్తుందంటండి. అంత చక్కగా చెప్తున్నాడండి. ఎలా లభిస్తుందంట? శీఘ్రముగా లభిస్తుందంటండి. ఇంకొకటి మనకి నీతి ముందర నడుస్తుందంటండి. ఆయన మహిమ మనకి ఈ సైన్యపు వెనుకటి భాగంలో కావలి కాస్తుందంటే. చూడండి, ఆయన మహిమ మనకి ఎలా కావలి కాస్తుందండి? మన వెనక సైన్యం వలె కావలి కాస్తుందండి. నిజంగా ఎంత గొప్ప మాట అండి. మనకి స్వస్థత శీఘ్రంగా ఇస్తున్నాడు, ఇంకా మనకి వేకువ చుక్క వంటి వెలుగులు ఇస్తున్నాడు. ఇంకెంతకన్నా మనకి ఏం కావాలండి? ఇంకెంతకన్నా ఆశీర్వాదాలు ఏముంటాయి? ఇప్పుడు డబ్బు సంపాదించుకోవడం మన పక్కన పెడితే ఆరోగ్యం సంపాదించుకోవడమే కష్టమైపోతుంది ఈ రోజులో. దేవుడు అదే చెప్తున్నాడు, నువ్వు ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టు, పేదలమే నీ ఇంట చేర్చుకో, వస్త్రహీనుడికి వస్త్రం ఇవ్వు, అప్పుడు నీకు ఏమిస్తానంటున్నాడు? స్వస్థత నీకు శీఘ్రంగా ఇస్తానని దేవుడు చెప్తున్నాడండి. ఇంకా ఆమె అప్పుడు దేవుడు మనకి మహిమ కూడా మనకి కుమ్మరిస్తానని చెప్తున్నాడండి. నిజంగా ఎంత చక్కటి మాటలండి. ఈ రోజు మనం అట్టి ఉపవాసమే మనం ఉండాలండి. అందుకే ఒకసారి చెప్తున్నాను, మనల్ని మనం పరీక్షించుకుందాం. ఉపవాసం అనేది అది గొట్టి మాట కాదండి. ఉపవాసం అనేది మనం వ్యర్థంగా చేయకూడదండి. ఆ సమయాన్ని గడుపుకోకూడదు, వ్యర్థంగా కాలాన్ని గడుపుకోకూడదండి. ఉపవాసం ఉన్నామంటే ఆ సమయాన్ని దేవుడికి వెచ్చించాలండి. ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తాము, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళతోనే కదా ఉంటాము. అలాగే ఉపవాసం ఉన్నామంటే మన సమయాన్ని దేవుడికే ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్తాడు. స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్లో పాఠాలు చెప్తున్నప్పుడు ఆడుకోడు కదా. వాడి ఒక టైం ఎవరికి ఇస్తున్నాడు? అక్కడ ఆ పిల్లవాడి టైం ఎవరికి ఇస్తున్నాడు? అక్కడ
దేవుడు మన జీవితాల్లో ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేస్తాడని. ఆమేన్. దేవుని స్తోత్రం. ఇలా మనం ఉపవాసం అనే ఒక సాధనాన్ని ఉపయోగించుకుని మనం మన జీవితాల్లో అనేక అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఇంకా బహు గొప్ప కార్యాలు పొందుకోవాలని నేను ఆశిస్తున్నానండి. ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దేవుడు దీవించును గాక. ఆమేన్.